హలో అండి, నేను డాక్టర్ దుర్గా, ఫెర్టిలిటీ స్పెషలిస్ట్, ఫెర్టినైన్ హాస్పిటల్, సికింద్రాబాద్ బ్రాంచ్. సో ఈరోజు నేను మీకు ఒక మోస్ట్ కామన్ ప్రాబ్లమ్ పీసీఓడి అనే దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తా అండి. అసలు పీసీఓడి అంటే ఏంటి అనేది చూద్దాం. పీసీఓడి అంటే పాలిసిస్టిక్ ఒవేరియన్ డిసీజ్ అనమాట. సో దీంట్లో ఏంటంటే మనకి స్కాన్‌లో గనుక చూసినప్పుడు ఎగ్ నెంబర్స్ అనేవి ఎక్కువ ఉన్నాయి. మోర్ దెన్ 20 ఈచ్ సైడ్ ఉన్నాయి అని అంటే గనుక మనం పీసీఓడి ఉంది అని డయాగ్నోస్ చేస్తామనమాట. సో ఓన్లీ పీసీఓడి అంటే ఇదొక్కటే కాదనమాట. వేరే ప్రాబ్లమ్స్ కూడా మనకి ఉంటాయి పీసీఓడిలో. మెయిన్‌గా మనకి పేషెంట్ వచ్చే ప్రాబ్లమ్ ఏంటంటే ఇర్రెగ్యులర్ సైకిల్స్, ఎస్పెషల్లీ ఫెర్టిలిటీలో. సో పీసీఓడి వాళ్ళకి అసలు ఇర్రెగ్యులర్ సైకిల్స్ ఎందుకు అవుతాయి అనేది చూద్దాం. నార్మల్‌గా ఏంటంటే మనకి ఎవ్రీ మంత్ పీరియడ్ సెకండ్ డే నుంచి ఒక ఎగ్ గ్రో అయ్యి అరౌండ్ 14th డేకి ఓవ్యులేషన్ అయ్యి ఎగ్ అనేది రిలీజ్ అవుతదనమాట. సో ఈ పీసీఓడిలో ఏంటంటే మనకి ఒక హార్మోనల్ ఇంబాలెన్స్ అనేది ఉంటది బాడీలో. సో ఈ హార్మోనల్ ఇంబాలెన్స్ వల్ల ఏంటంటే ఎగ్ రిలీజ్ అవ్వాల్సిన టైంలో ఎగ్ అనేది రిలీజ్ అవ్వదనమాట పీసీఓడిలో. సో దీన్నే మనం యానోవులేషన్ అని అంటామనమాట. సో ఇట్లా రిలీజ్ అవ్వకపోవడం వల్ల మనకి పీరియడ్స్ అనేవి ఇర్రెగ్యులర్ అవుతూ ఉంటాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ హార్మోనల్ ఇంబాలెన్స్ వల్ల ఇంకా వేరే ప్రాబ్లమ్స్ కూడా వెయిట్ గెయిన్ ఉండడం కానీ, ఒబెసిటీ అంటాం. సో ఎక్సెసివ్ వెయిట్ గెయిన్ అవ్వడం అండ్ బాడీలో ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది డెవలప్ అవుతుందన్నమాట. సో దీనివల్ల ఒక్కొక్కసారి మనకి ఫ్యూచర్లో డయాబెటీస్ వచ్చే రిస్క్ కూడా ఉంటుంది. సో ఇలా పీసీఓడితో మల్టిపుల్ ప్రాబ్లమ్స్ అనేవి అసోసియేట్ అయ్యి ఉంటాయి. సో ఈ మధ్య పీసీఓడి ఎందుకు ఎక్కువైంది అని అంటే మెయిన్గా వచ్చేసి లైఫ్ స్టైల్ డిజార్డర్స్ అనమాట. సో ఇప్పుడున్న లైఫ్ స్టైల్ వల్ల ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్ కానీ, స్ట్రెస్ ఎక్కువ అవడం కానీ, ఈ అన్ని రీజన్స్ వల్ల మనకి పీసీఓడి అనేది ఎక్కువ అవుతుంది ఈ మధ్య. సో పీసీఓడి వల్ల ప్రెగ్నెన్సీ రాదా అనే కామన్ క్వశ్చన్ అడుగుతూ ఉంటారు. సో న్యాచురల్గా మనకి ఏంటంటే ఎవ్రీ మంత్ 14th డే ఓవులేషన్ అయినప్పుడు ఎగ్ రిలీజ్ అయ్యి ఆ టైంలో హస్బెండ్ వైఫ్ కలిసినట్లయితే మనకి ప్రెగ్నెన్సీ అనేది న్యాచురల్గా వస్తుందన్నమాట. సో ఈ పీసీఓడిలో ఇర్రెగ్యులర్ సైకిల్స్ ఉండడం, ఎగ్ టైంకి రిలీజ్ అవ్వకపోవడం అనేది ఉంటుంది కాబట్టి సో ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ అనేవి కొంచెం తక్కువ ఉంటాయన్నమాట. సో ఎప్పుడైనా మనకి ఇర్రెగ్యులర్ సైకిల్స్ ఉండి ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నట్లయితే యాజ్ ఎర్లీ as 6 months ఆఫ్టర్ ప్రెగ్నెన్సీ కూడా మనకి మన ఫెర్టిలిటీ సెంటర్కి అప్రోచ్ అవ్వచ్చు అనమాట. సో అప్రోచ్ అయ్యి అసలు ఇర్రెగ్యులర్ సైకిల్స్ ఎందుకు ఉన్నాయి, ఏదైనా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల ఉందా, లేకపోతే ఇట్లా పీసీఓడి ప్రాబ్లం ఏమైనా ఉందా అనేది మీ డాక్టర్ ఎవాల్యుయేట్ చేసి దాన్ని బట్టి మనం ఎగ్ రిలీజ్ అవ్వడానికి కానీ, ఎగ్ గ్రో అయ్యి టైంకి రిలీజ్ అవ్వడానికి మెడికేషన్స్ అనేవి ఇస్తామన్నమాట. సో ఎర్లీగా మనకి ఎవాల్యుయేట్ చేసుకున్నట్లయితే చిన్న టాబ్లెట్ మెథడ్తోనే ఎగ్ రిలీజ్ అయిన టైంకి హస్బెండ్ వైఫ్ కలిసేలా చేస్తే న్యాచురల్ మెథడ్తోనే ప్రెగ్నెన్సీ అనేది ప్లాన్ చేయొచ్చు అనమాట పీసీఓడిలో. పీసీఓడి ఉన్నా కూడా మనకి ప్రాపర్గా స్కాన్ చేసి, హార్మోన్ టెస్ట్లు అవి చేసి, ఎవాల్యుయేట్ చేసి మనం ప్రెగ్నెన్సీ అనేది ప్లాన్ చేయొచ్చు అనమాట. సో ఓన్లీ పీసీఓడి ప్రాబ్లమే ఉంది, ట్యూబ్స్ అన్నీ ఓపెన్ ఉన్నాయి, హస్బెండ్ టెస్ట్ అన్నీ కూడా బాగానే ఉన్నాయంటే న్యాచురల్గా కానీ టాబ్లెట్ మెథడ్తో కానీ ప్రెగ్నెన్సీ అనేది ప్లాన్ చేయొచ్చు. లేదు థిక్ రెసిస్టెంట్ పీసీఓడి అంటాం, అలాంటి కేసెస్లో మాత్రం మనం ఎగ్ అనేది రిలీజ్ అవ్వదు, ఎగ్ షెల్ థిక్గా ఉంటుంది కాబట్టి నెక్స్ట్ బెస్ట్ ఆప్షన్ ఐవీఎఫ్ అని చెప్తాం అనమాట. థ్యాంక్ యూ.